హలో హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి సిల్క్ శారీస్లో బ్లౌజులు వస్తాయి కదండి. వచ్చినప్పుడు మనకి చిన్న బ్లౌజ్ అయినా కానీ పెద్ద బ్లౌజ్ అయినా కానీ పెద్ద బ్లౌజ్ కన్నప్పుడు మన చంక ముక్కలు అన్నది బాగా పడుతూ ఉంటాయి. అలాగ పడకుండా మనం ఒక టెక్నిక్తో మనం తీసుకుందామండి. ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా తీయాలి అన్నది, హ్యాండ్ ఎలాగా బ్యాక్ ఎలాగా అన్నది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఎడ్జెస్ అన్నది ఇటు సైడ్ వస్తాయి కదండి మనకి. ఈ ఎడ్జెస్ అయినా హ్యాండ్కి ఎంత కావాలో అంతవరకే మనం ఇక్కడ వరకు క్లాత్ అన్నది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఫోల్డింగ్ వచ్చేసి దీని మీదకి ఇలా వేసుకోవాలి మనం ఆ ఫోల్డింగ్. ఇప్పుడు ఇలాగా ఈ ఫోల్డింగ్స్ ఇలాగా ఈ 2 ఫోల్డింగ్, ఈ కింద 2 ఫోల్డింగ్స్ కలిపి 4 ఫోల్డింగ్ కలిపి ఇలా పెట్టుకోవాలి. మనకి ఇక్కడ వరకు హ్యాండ్కి ఎంత కావాలో అంతవరకే మనం ఫోల్డింగ్ చేసుకోవాలని. చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ వచ్చేసి ఇలాగ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ పీసెస్ ఇలా వస్తాయి. దీన్ని ఇప్పుడు తీస్తే ఇలాగ విడివిడిగా 2 ముక్కలు వస్తాయి. దీనికి కూడా చంక ముక్కలు అన్నది పడవండి. నేను 10 ఇయర్స్ నుంచి కూడా ఇలానే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి కనుక ఇలాగ ట్రై చేయండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్లోనే మళ్ళీ మార్చుకోవాలి మనం. ఇలాగ ఫోల్డింగ్ ఇలా వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్కి ఇలా వస్తుంది. 2 పార్ట్స్ ఇలా తీసుకోవాలి. మనం తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అన్నది వేసుకోవాలి. ఇలా ఈ ఎడ్జెస్ వచ్చేసి సమానంగా కట్ చేసుకోవాలి మనం. చేసుకున్న తర్వాత ఇలాగ బ్యాక్ పార్ట్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అసలు మనకు అన్నది చంక ముక్కలు పడవు, బ్లౌజ్ కూడా మంచిగా సరిపోతుంది. ఇలాగ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇందులోనే షేప్ పట్టి వస్తుంది. ఇందులో మన షేప్ పట్టికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనం ఫ్రంట్ వచ్చేసి ఈ ముక్కలో మనం క్రాస్ అన్నది తీసుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా మనం క్రాస్ కాబట్టి ఈ బ్లౌజ్ ఎక్కడంటే మనకి ఫోల్డింగ్ లాగా బుడగలాగా వస్తూ ఉంటాయి. అది రాకుండా ఉండాలి అంటే ఈ బ్లౌజ్ కూడా క్రాస్ అన్నది చూసుకోవాలి మనం ఎప్పుడైనా. ఇలాగా క్రాస్ వేసుకోవాలి. మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా ఎంతో సేవ్ అవుతుందండి మనకి. వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు షేప్ పట్టి. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టకి యూజ్ చేస్తామండి. ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఇందా షేప్ పట్టి కానీ ముక్క తీసాం కదండి, ఈ ముక్క దీనికి యూజ్ చేసుకోవాలి. షేప్ పట్టి ఈ 2 పీస్ కూడా ఇలాగ పెట్టుకొని ఇలాగ కటింగ్ చేసుకోవాలి.